అందరికీ నమస్తే. నేను మీ వర్ష. ఈ యొక్క దిమాక్ లేని డ్రామారావు ఏమంటున్నాడంటే, రేవంత్ రెడ్డి మ్యాచ్ కోసం 5 కోట్లు పెట్టుకొని స్టేడియం కట్టించుండు అని తెలివిలేని డ్రామారావు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు తెలివి లేదని ఇప్పుడు అర్థమైంది. ఈనాడు రేవంత్ అన్న కోసం కట్టిస్తే అది రేపు ఎవరికి ఉపయోగపడుతుంది? నీలాగా అనుకుంటున్నావా రేవంత్ అన్న? నీలాగా గంజాయి అలవాటు చేసే రకం రేవంత్ అన్న కాదు. నీలాగా డ్రగ్స్ అలవాటు చేసే రకం రేవంత్ అన్న కాదు. తెలంగాణ రాష్ట్ర యువత ఒక మార్గదర్శకంగా నిలవాలి, అన్నిట్లలో రాణించాలి అనేసి రేవంత్ అన్న తీసుకున్న ఈ యొక్క నిర్ణయం. డిసెంబర్ 8-9 తారీఖులో గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించి ముగింపు కార్యక్రమంలో మెస్సీతో మ్యాచ్ ఆడి రాష్ట్ర యువతని ఇరు వైపులా తీసుకురావాలి అనేసి రేవంత్ అన్న తీసుకున్న ఈ యొక్క నిర్ణయం. నీలాగా వేల ఎకరాలు సంపాదించుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నాడా ఏమైనా రేవంత్ అన్న? నిజంగా దిమాక్ లేనోడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నావు డ్రామారావు. ఇప్పటికైనా ఆలోచించు, అన్నిట్లలో అడ్డంకాలు వేయకు. తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి రేవంత్ అన్న తీసుకుంటున్న ఈ యొక్క నిర్ణయం ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రం పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము అనేసి రేవంత్ అన్న తీసుకుంటున్న ఈ యొక్క నిర్ణయం. తెలంగాణ రైజింగ్ 2047 కోసం మనం పోటీ పడుతున్నాం. కేటీఆర్, నువ్వు గత 10 సంవత్సరాలు చేయలే, ఈనాడు రేవంత్ అన్న చేస్తున్నాడు. జర చూసి కొంచెం సంతోషపడు. నేను రాష్ట్రంలో పుట్టినందుకు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇది నేను చేయకపోతే అనేసి కొంచెం ఆలోచించు.